సంగారెడ్డి పట్టణం రైతు బజార్ ముందున్న సాహితీ హాస్పిటల్లో ఉచిత న్యూరో డయాబెటిక్ వైద్య శిబిరం విజయవంతమవుతుంది. న్యూరో వైద్యులు డాక్టర్ బిఎస్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వి శ్రీనివాస్ వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 320 మంది ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని సాహితీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీ రాము తెలిపారు. న్యూరో డాక్టర్ హాస్పిటల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని వివరించారు. ఏ పైన ఒకవేళ మంది ఎట్లయితారు కదా. ఫోటో ఆఫ్టర్ ఫోటో ఉంది. SBI-1 చేసేసినాం, అయిపోయింది. మీది ఏమేమి ఎంట్రీ అయినాయి అని మాత్రం ఇది మా కిలో సంబంధం ఏంటి కన్ఫర్మ్ చేయడానికి ఇలాంటి టెస్ట్ ఉంది. ఇది చేసి చూడండి, దాని గురించి తర్వాత చెప్తాను. చేసిన చిన్న టెస్ట్ అది కంటిన్యూ చేయండి. లెవెల్ కంట్రోల్ కనపడతా ఉంది, ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. మిగిలిన ఏమున్నాయంటే చూసి చెప్తాను. సరే, ఎక్కువ కాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెడతాను. కావాలి మీరు చేసుకోవచ్చు. షాప్ టెస్ట్ చేసినారా? కరెంట్ స్టిమ్యులేషన్ చేసినారా? కాలు చేసింటే పర్లేదు. బ్లడ్లో కూడా చేసినాం. షుగర్ బీపీ ఏం లేదు కదా మీకు? ఇది ఎప్పటి నుంచి మీకు ప్రాబ్లం? 8 months నుంచి స్టార్ట్ అయింది సార్. దానికి మెడిసిన్స్ వాడుతున్నారు. 8 months బ్యాక్ వరకు వాడేట వాళ్ళ మీరు మందులు మన ఆల్కహాల్లో 8 months బ్యాక్ వరకు గత 6 నెలల కింద మాకు ఈ నరాలలో ప్రాబ్లం ఉంటే అప్పుడు చూసుకున్నాము. అప్పటికిప్పటికే మాకు తగ్గిపోయింది, చాలా బాగుంది. ఈ సాయి హాస్పిటల్కి వచ్చి చూసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇంతవరకు చాలా ఇబ్బంది పడుతుంది. డ్రైవింగ్ పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అమౌంట్ రూపంలో కానీ ఆర్టీసీ కానీ బాగా వదులుతున్నారు. సాయి హాస్పిటల్ మంచిగా ఉన్నదండి. ఇక్కడ చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి మాకు మాత్రం రిజల్ట్స్ ఈ ఫ్రీ క్యాంపులు ఎన్నో పెడుతున్నారు. ఈ ఫ్రీ క్యాంపులు పెట్టడం వల్ల మనకు 500 రూపాయల ఫీజు అనేది చెప్పేసి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు రైతు బజార్ ముందు ఉన్న సాహితీ హాస్పిటల్తో ఉచిత మెగా షుగరు మరియు నరాల వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి నలుమూలల నుండి, ఇక్కడ జైరాబాద్ నుండి కానీ, నర్సాపూర్ నుండి కానీ, మరి చుట్టుపక్కల ప్రజలు, మరి అందులో సంగారెడ్డి యొక్క ప్రజలు కూడా న్యూరో
సంబంధించిన సమస్యలను అదేవిధంగా మన డయాబెటాలజీ సంబంధించిన సమస్యలను సూచించుకోవడం జరిగింది. దాదాపు 350 మందికి పైగా ఈ సమస్యలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది. దానికి మా న్యూరో ఫిజిషియన్ మా బిఎస్ రెడ్డి సార్, మా జనరల్ మెడిసిన్ మా శ్రీనివాస్ సార్ గారు ఇద్దరు కలిసి 350 మంది పైగా ట్రీట్మెంట్ చేశారు. వారికి మన ల్యాబ్లో కూడా 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అదే ఈఈజీలో కూడా మన 20% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మెడికల్లో కూడా రాయితీ ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపుకి వచ్చినటువంటి జనాలకు ఎటువంటి సర్జరీ అవసరం ఉన్నా వాళ్ళకు కూడా ఒక 40% డిస్కౌంట్ చెప్పడం జరిగింది. ఇటువంటి క్యాంపులు అదేవిధంగా మా దగ్గర ప్రప్రథమంగా సంగారెడ్డి పట్టణంలో 24 గంటలు అందుబాటులో సేవలు చేయడానికి మా న్యూరోఫిజిషియన్ అయినటువంటి మా బిఎస్ రెడ్డి సార్ గారు ఎప్పటికీ అందుబాటులో ఉన్నారు. ఈ సౌకర్యాన్ని నలుమూలల ప్రజలు వినియోగించాలని కోరుకుంటూ స్వామి శరణం. సాహితీ హాస్పిటల్లో రాము గారి ఆధ్వర్యంలో డయాబెటిక్ అండ్ న్యూరాలజీ క్యాంపు నిర్వహించడం జరిగింది. నేను డాక్టర్ శ్రీనివాస్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. యాక్చువల్లీ ఈ క్యాంప్స్ని నిర్వహించడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలామందికి షుగర్ ఉండి వాళ్ళకి తెలియకపోవడం వలన వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోరు. సో ఈ క్యాంప్ వలన పేషెంట్స్ వాళ్ళు షుగర్స్ ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి షుగర్ ఉందా లేదా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో మన ఇండియాలో షుగర్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. షుగర్, బీపీ అనే వ్యాధులు ఇవి దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఎక్కువగా పెరిగినాయి. సో ముందుగా స్క్రీన్ చేసి ఎవరికైతే మందులు అవసరమో వాళ్ళని, ఈవెన్ రాము గారు చాలా తక్కువ అంటే అరౌండ్ 15 to 20% డిస్కౌంట్లో కూడా మెడిసిన్ అందిస్తున్నారు. అది ఇంకేం చెప్పాలి. మైసెల్ఫ్ డాక్టర్ బిఎస్ రెడ్డి. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మన సాహితీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత న్యూరాలజీ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల అరుదైన న్యూరాలజికల్ జబ్బులు, ఉదాహరణకు పక్షవాతం, తలనొప్పి, దీర్ఘకాలిక తలనొప్పులు, అన్ని రకాల నడు నొప్పులు, సయాటిక సమస్యలు, చిన్నపిల్లల ఎదుగుదల సమస్యలు వంటి రకరకాల జబ్బులకు అన్నిట్లకు అతి తక్కువ రాయితీతో కూడిన ఎలక్ట్రోఫిజియాలజీ టెస్టులు, రక్త పరీక్షలు, మందుల సరఫరా ప్రొవైడ్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈరోజు 100కు పైగా పేషెంట్లను మా డిపార్ట్మెంట్లోనే రాగలిగారు. అందులో పలు పేషెంట్లు మేము గమనించాం. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకి ఆ జబ్బు ఉన్నదనే తెలియని దీర్ఘకాలిక అరుదైన సమస్యలు ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి తగు విధంగా చికిత్స ప్రొవైడ్ చేయడం జరిగింది.